తాండూరు పట్టణం సాయిపూర్లోని ట్రైబల్ హాస్టల్ వద్ద విద్యార్థినులు అస్వస్థకు గురైన సంఘటనను ఖండించారు. గురువారం వసతి గృహం వద్దకు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజీవ్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పట్లోల దీప, నర్సింహులు, ఫ్లోర్ లీడర్ శోభారాణి నాయకులు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో తాండూరుకు విద్యార్థినులను పరామర్శించేందుకు వస్తున్న మాజీ మంత్రులు సబితారెడ్డి, సత్యవతి రాథోడ్లను వికారాబాద్ లో పోలీసులు అడ్డుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ గేటు ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేతగానితనం వల్ల వసతి గృహాల్లో, గురుకులాల్లో అస్వస్థల పాలై అవస్థలు పడుతున్నారని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో విఫలమైందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు భయాందోళన పాలన చేస్తుందన్నారు. వారి అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తుందని, అబద్ధాలు చేస్తుందన్నారు. అదేవిధంగా సబితారెడ్డి, సత్యవతి రాథోడ్లను అడ్డుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. వసతి గృహ విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా సత్యవతి రాథోడ్ గారు తాండూరుకి వస్తుంటే మరి అక్కడ వికారాబాద్ లో బలవంతంగా పోలీసులు వాళ్ళకు ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం ఏడు వరకు సమంజసం. దళిత బిడ్డలకు చూడనికే, గిరిజన బిడ్డలకు చూడనికే తాండూరు వస్తుంటే కూడా ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా పోయింది మనకు. కాబట్టి మేము ఒకటే అంటున్నాము, ఈ ప్రజాపాలన అంటున్నాడు రేవంత్ రెడ్డి, ఇది ప్రజాపాలన కాదు, ఇది రాక్షస పాలన. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మా నాయకులను అడ్డుకోవడం ఏడు వరకు సమంజసం. వచ్చి కనీసం మా పిల్లలకు చూండికి కూడా మాకు అవకాశం ఇయ్యరు, తల్లిదండ్రులకు అవకాశం ఇయ్యరు, మీడియా సోదరులకు అవకాశం ఇయ్యరు, ఎవ్వరికి లోపలికి పోనిస్తలేరు. ఓన్లీ కలెక్టర్ గారు, మరి పోలీసులు ఒక దౌర్జన్యమే నడుస్తుంది ఇక్కడ. మేము ఒకటే చెప్తున్నాం, కలెక్టర్ గారు ఇంతకుముందు చెప్పిపోయిండు, ఒక్కటే అమ్మాయి అంటుండు, 50 బ్లడ్ శాంపుల్స్ బయటికి వెళ్తున్నాయి, 10 స్ట్రక్చర్లు కొడంగల్కి వెళ్తే ఆంధ్రకి వస్తున్నాయి, వీల్ చైర్స్ వస్తున్నాయి, సెలైన్ బాటిల్స్ వస్తున్నాయి. ఒక్క అమ్మాయికి ఇన్ని గానం అవసరమా? కలెక్టర్ గారు కూడా అబద్ధం ఆడుతుండ్రు. మేము కళాఖండిగా చెప్తున్నాం, కలెక్టర్ గారు మీరు ప్రజల సేవ చేయనీకున్నారు కానీ మీరు ప్రభుత్వాన్ని, నాయకులను కాపాడే వ్యక్తి గారు. మీరు అందరికీ సమానంగా చూసే జిల్లాలో ఉన్నతమైన అధికారి మీరే. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ ఎవరైతే పిల్లలు అవస్థ పాలవుతున్నారో వాళ్ళందరికీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలి. కానీ ఈయన కలెక్టర్ గారు మాకు కొత్త ముచ్చట నేర్పిపోతున్నారు. మేము కూడా చదువుకున్నాం, మేము కూడా స్కూళ్ళలో చదువుకున్నాం, మేము కూడా పెద్ద రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుకున్నాం. కానీ ఏడ కూడా ఈ విధంగా చూడలేం. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందా? కలెక్టర్ గారికి తెలియదా ఆ హాస్టల్లో ట్రీట్మెంట్ జరుగుతుందా? కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ నుంచి, ఇక్కడ ఉన్న పిల్లలను మొత్తాన్ని కూడా మీరు హైదరాబాద్ పంపిస్తారా, హాస్పిటల్లో తీసుకుపోతారా, ఆ పిల్లల ప్రాణాలు కాపాడతారా, లేకుంటే ఆ పిల్లలను చంపుతారా అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మా నాయకులను అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి నిరసనగా మేము ఇక్కడనే కూర్చుంటున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేశారు కదా. ఇక్కడికి వచ్చిన కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉగ్రాలకు పనిచేసింది కాబట్టి ఆయన ప్రమేయం కారణంగానే ఫుడ్ పాయిజన్ జరుగుతుందని ఆరోపిస్తున్నారు. చేతగాక పరిపాలన సాధ్యం గాక పరిపాలన చేసే ఒక ఓపిక లేక, తెలివి లేక ఈ యొక్క రాష్ట్రం నడుస్తున్న సంగతి మనందరికీ తెలుసు. ఆర్ఎస్ ప్రవీణ్ గారికి దీనికి ఏం సంబంధం అండి? 6 నెలల నుంచి, సంవత్సరం నుంచి 10 సంవత్సరాలు గురుకుల పాఠశాలలు బ్రహ్మాండంగా నడిచినాయి టీఆర్ఎస్ ప్రభుత్వంలో. మరి ఇప్పుడు 6 నెలలనే వచ్చిందా? మాకేం అవసరం అండి? ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చంపాలనే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు 300 మంది రైతులు చనిపోయారు. మా అంతకుముందు ఫ్లడ్స్ వచ్చినప్పుడు 10 మంది చచ్చిపోయారు. 60 మంది గురుకులాలలో ఈరోజు దాకా పిల్లలు చచ్చిపోయారు. ప్రభుత్వం నీ చేతిలోనే ఉన్నది కదా, నీవు ఎంక్వైరీ చేపి ఆర్ఎస్ ప్రవీణ ఇంకోడా. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు మొత్తం విచ్చలవిడిగా కరప్షన్కు పాల్పడ్డారు, కమిషన్లకు పాల్పడ్డారు, నాసిరకమైన ఫుడ్ ఇస్తున్నారు. కాబట్టి ఈ వ్యవస్థ నడుస్తుంది. వాళ్ళు నిన్న వచ్చి చెప్పిన వాళ్ళు ఏడున్నారు? వాళ్ళు చూడలేరు ఆ లోపల పిల్లల పరిస్థితి ఏమున్నది. కాబట్టి దయచేసి మేము అందరు కూడా తెలియజేస్తున్నాం, దీంట్లో ఎవరి కుట్ర దాగిలేదు. దీంట్లో కేవలం అధికార పార్టీ నాయకులు, కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై ఈరోజు పిల్లలకు నాసిరకమైన ఫుడ్ పెట్టి వాళ్లకు చెడిపోయిన గుడ్లు, చెడిపోయిన కూరగాయలు, మరి సరైన బియ్యం లేక
ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈరోజు పిల్లల పరిస్థితి అది ఉన్నది కాబట్టి మేము కలెక్టర్ గారికి చెప్తున్నాం, మీరు ట్రాన్స్పరెంట్గా పనిచేయండి కలెక్టర్ గారు. మీరంటే గౌరవం మాకు జిల్లాధికారి అని. కాకపోతే మీరు అధికార పార్టీ నాయకులకు అధికార పార్టీకి సపోర్ట్ చేస్తే మాత్రం ఒప్పేది లేదు. మేము దీనికి నిరసనగా ఈరోజు ఇక్కడనే బైఠాయిస్తున్నాం. మా నాయకులకు అక్కడ విడుదల చేయాలి, మేము అప్పుడే ఇక్కడికి వెళ్ళేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.